గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో 5th క్లాస్ లార్జ్ నెంబర్స్ గురించి నేర్చుకుందామండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అని అడిగారండి. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే చూడండి, మనకి 4 డిజిట్ అన్నాడు కాబట్టి 4 ప్లేసెస్ ఉంటాయండి. 1 2 3 4 ప్లేసెస్. స్మాల్ నెంబర్ అంటున్నాడు కాబట్టి నేను ఆల్రెడీ వీడియో చేశానండి, ఒకసారి చూడండి. స్మాల్ నెంబర్ అంటే ఫస్ట్ ప్లేస్లో 1 ఉంటుంది, మిగతా ఎన్ని డిజిట్స్ అడిగాడో అన్ని డిజిట్స్లో జీరోస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అదే గ్రేటెస్ట్ నెంబర్ అన్న అనుకోండి, టోటల్గా ఎన్ని డిజిట్స్ అడిగితే అన్ని డిజిట్స్లో 9 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి స్మాలెస్ట్ అన్నాడు. స్మాలెస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్లో 1 ఉంటుందండి, మిగతా 3 ప్లేసెస్లో 0 తీసుకుంటాం. దిస్ ఈజ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈజ్ అని అడిగాడండి. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే చూడండి, దీంట్లో కనుక ఫస్ట్ 4 ప్లేసెస్ తీసుకుంటామండి. 1 2 3 4 ప్లేసెస్. 4 ప్లేసెస్లో మనకు అడిగింది గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ అంటే 9s తీసుకోవాలని చెప్పాను కదా, 4 9s తీసుకుంటామండి. 4 9s. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 99,999 ఈజ్ 1000 మోర్ దాన్ అడిగండి. 1000 మోర్ దాన్ అంటే 1000కి ఎంత యాడ్ చేస్తే మనకి 99,999 వస్తుంది అనేది క్వశ్చన్ అండి. నేను ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను, 99,999 అనేది దేనికి ఈక్వల్ అంట, 1000కి మోర్ దాన్ ఎంత యాడ్ చేస్తే వస్తుంది అంటున్నాడు. యాడ్ చేయాల్సిందని నేను సమ్ ఎక్స్ అని తీసుకున్నానండి. ఓకేనా, సమ్ ఎక్స్ అని తీసుకుంటే ఈ ఎక్స్ని ఇక్కడే ఉంచానండి, ఈ 1000ని ఇటు సైడ్ తీసుకొచ్చాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, ప్లస్ ఉంది కదా, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 99,999 మైనస్ 1000 ఈక్వల్ టు ఎక్స్ అండి. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. అంటే ఎక్స్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి, 99,999లోంచి 1000ని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుందండి. 99,999 మైనస్ 1000. 1000 అనేది ఫస్ట్ యూనిట్ ప్లేస్ నుంచి రాసుకోవాలండి. 0 0 0 1 సబ్ట్రాక్షన్ చేయండి. 9 మైనస్ 0 9 9 మైనస్ 0 9 9 మైనస్ 0 9 9 మైనస్ 1 8 9. ఆన్సర్ ఏమవుతుందండి, 98,999 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. 1000 మోర్ దాన్ 25,483 ఈజ్ అన్నాడు. అంటే 25,483కి 1000 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి ఫోర్త్ క్వశ్చన్. 25,483 ప్లస్ 1000 చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది అని అడిగాడండి. ఈక్వల్ టు ఎక్స్. అంటే 25,483కి నేను 1000ని యాడ్ చేస్తున్నానండి. ఏమవుతుంది చూడండి, 3 ప్లస్ 0 3 8 ప్లస్ 0 8 4 ప్లస్ 0 4 5 ప్లస్ 1 6 26,483. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1000 లెస్ దాన్ 2059 ఈజ్ అన్నాడు. అంటే 1000 లెస్ దాన్ 2059 అంటే చూడండి ఒకసారి, 2059లో నుంచి 1000ని సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది అనేది క్వశ్చన్ అండి. 2059లో నుంచి నేను 1000ని సబ్ట్రాక్షన్ చేస్తున్నానండి. 9 మైనస్ 0 9 5 మైనస్ 0 5 0 మైనస్ 0 0 2 మైనస్ 1 1 1